హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ ఒకే విధంగా చేపల పులుసు చేపల ఫ్రై కాకుండా ఇలా చిక్కని గ్రేవీతో కమ్మగా కారంగా ఉండే చేపల ఇగురును చేసుకోవడానికి చేప ముక్కలను ఇలా కట్ చేసుకొని నీటితో 2-3 సార్లు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం మరియు జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం, నీరు పోసుకొని అల్లం ముద్దను కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న మసాలాను చేపకు 2 వైపులా బాగా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల చేపలో ఉన్న నీచు వాసన కొంతవరకు తగ్గుతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి మరీ ఎక్కువగా కాకుండా మిక్సీలో వేస్తే నలిగేలా వేయించుకుంటే చాలు. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మరొక మిక్సీ జార్ తీసుకొని 10-15 వరకు వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా 4 పెద్ద సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన వస్తుంది అంటే వేయించుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ మెంతులు వేసుకొని అవి వేగాక 5-6 పచ్చిమిర్చి చీలికలు మరియు కరివేపాకు వేసి చిటపటలాడాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి ఉడికించాలి. 2 మినిట్స్ తర్వాత టొమాటో ప్యూరీని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని అవి మగ్గాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించాలి. ఆయిల్ పైకి వచ్చాక గ్రేవీకి తగ్గట్టు 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఉడికించాలి. తర్వాత మనం మసాలా దట్టించిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా గ్రేవీలోకి వేస్తూ 5-10 నిమిషాల వరకు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత ముక్కను మరోవైపు జాగ్రత్తగా విరగకుండా తిప్పుకోవాలి. ఇలా అన్ని ముక్కలను మరొక వైపుకు తిప్పాక మళ్ళీ మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయి గ్రేవీ దగ్గరగా అయ్యాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. ఈ గ్రేవీకి కొర్రమేను చేప ముక్కలు గట్టిగా ఉండడం వల్ల అవి చాలా బాగా సూట్ అవుతాయి. ఇంతేనండి, చాలా ఈజీ కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.